ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్. అమూల్య మీద నాకు జీవితాంతం ప్రేమ ఉంటుందని నిరూపించుకోవాలంటే నేను ఏం చేయాలో చెప్పండి. నేనేం చెప్పినా చేస్తావా? చేస్తాను స్వామి. అమూల్య దగ్గరికి వెళ్ళి నా ప్రేమను చెప్పుకుంటానా? ఇవేమో తణుకు వేల్పూర్ నుండి తెప్పించిన బెల్లం పాకం అచ్చులు. మీరు కూడా అలా అంటారేంటి అత్తయ్య గారు? 18,000కి 22,000కి 4,000 తేడా ఉంది. అమ్మా, పోనీ 1000 రూపాయలు తక్కువ చేసుకుని 21,000 ఇవ్వండి అమ్మా. 1000 రూపాయలు తగ్గించవేంటండి? చూడండి, మాట్లాడుకున్న దాని ప్రకారం 18,000 ఇస్తాము. కావాలంటే తీసుకోండి, లేదంటే ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోండి. పోనీ 2,000 తక్కువ చేసుకుని 20,000 ఇవ్వండి అమ్మా. కుదరదండి. మీరు 3,000 తగ్గిస్తానన్నా నేను ఒప్పుకోను. సరేనమ్మా, ఆ 18,000 ఇవ్వండి. అది అలా అన్నారు, బావుంది. ఉండండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఇవిగోండి మీ 18,000. థ్యాంక్స్ అమ్మా. అత్తయ్య గారు, ఇవిగోండి. ఏంటమ్మా ఇది? ఇవి మీరు ఉదయం స్వీట్ల కోసం ఇచ్చిన 20,000లో 2,000. అది సరే అమూల్య, నిశ్చితార్థం అన్నాక 4,000 ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఆ మాత్రం దానికే అతనితో అంతసేపు బేరాలెందుకు చెప్పు? అలా అని డబ్బుల్ని వేస్ట్ చేస్తామా చెప్పండి? ఇంట్లో ఉన్న మహాలక్ష్మిని అలా వేస్ట్ చేయకూడదండి. అయినా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడానికి టైం లేదు. ముందు మీరు ప్రశాంతంగా కూర్చొని ఈ తోరణాలన్నీ అల్లండి. నేను త్రిపురవదన కలిసి చకచక ఈ గుమ్మాలన్నిటికీ కట్టేస్తాం. అమ్మో, నేను కట్టలేను. వెంటనే ఇక్కడి నుంచి జారుకోవడం మంచిది. వదిన గారు, ఎక్కడికండి వెళ్ళిపోతున్నారు? ఇంటికెళ్తున్నాను. ఇంటికా? అయినా మీ ఇంట్లో ఎవరున్నారని వెళ్తున్నారు? పైగా అన్నయ్య గారు కూడా లేరు కదా. ముందు మీరు నాతో రండి. మనం కట్టాల్సిన పువ్వులు, మామిడాకులు ఇంకా చాలా ఉన్నాయి. రండి రండి రండి. అమూల్య, రండి. నర్సింహులు, సుజాత, ఒకసారి ఇలా రండి.
పాలు తీసుకోండి. అమ్మగారు పాలు. థ్యాంక్ యూ. అమ్మయ్యా. ఏ త్రిపుర, కాస్త మెల్లిగా తాగొచ్చు కదా, ఎందుకంత కంగారు? సుజాత, పైన ఐశ్వర్య గారికి కూడా పాలు తీసుకెళ్ళివ్వకపోయావా? ఐశ్వర్య గారి కోసం గ్లాసులో పాలుంచానమ్మా, ఇప్పుడే తీసుకెళ్ళిస్తాను. వదిన గారు, ఆ గుమ్మాలు ఇంకా మిగిలే ఉన్నాయి, వాటికి కూడా కట్టేద్దాం. పదండి పదండి, రండి. గారు, కొంచెం ఆ దండివ్వండి. పని మనిషి పాల గ్లాసుల కింద పడేసింది, పైగా తను కూడా ఎక్కడ కనిపించట్లేదు. పాపం ఉదయం తనకి కళ్ళు తిరుగుతున్నాయని, ఒంట్లో బాలేదని చెప్పింది. బహుశా ఇక్కడికి వచ్చేసరికి కళ్ళు తిరిగి పాల గ్లాస్ కింద జారిపడి ఉంటుంది. మనమేమన్నా అంటామేమోనని భయపడి చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటుంది. అవును, గ్లాస్ సౌండ్ వినిపించగానే కిందున్న మనం పైకొచ్చాము. ఐశ్వర్య గారు మాత్రం గదిలోంచి బయటికి రాలేదేంటి? ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారండి, ఇదేంటి ఐశ్వర్య గారు పలకట్లేదు? ఐశ్వర్య గారు, తలుపు తీయండి. ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, లోపల ఏం చేస్తున్నావు అమ్మా? తలుపు తీ. ఐశ్వర్య గారు, ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, ఐశ్వర్య, తలుపు తీ. ఐశ్వర్య, ఐశ్వర్య గారు, ఏంటి తలుపు తీయట్లేదు? ఐశ్వర్య, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, తలుపు తీ. ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య గారు, ఐశ్వర్య, ఐశ్వర్య గారండి, తలుపు తీ. ఐశ్వర్య, ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు గదిలో లేరేంటి? ఐశ్వర్య గారు, ఐశ్వర్య గారు, నేను లోపల స్నానం చేస్తున్నాను. హో, స్నానం చేస్తున్నారా? సరే అయితే రెడీ అయ్యి కిందకొచ్చేయండి, డిన్నర్ చేద్దాం. నేను ఈరోజు భోజనం చెయ్యను. ఈ రూమ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి,
అవి తిని పడుకుంటాను. మీరు వెళ్ళండి. సరే, తినేసి పడుకోండి మరి. గుడ్ నైట్. పదండి. స్వామి ఎక్కడా కనిపించట్లేదు. స్వామి 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 ఎక్కడున్నారు స్వామి? ఎక్కడున్నారు స్వామి? స్వామి 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 ఎక్కడున్నారు? స్వామి, నా ప్రేమకు పరీక్షలు పెట్టి మీరెక్కడికి వెళ్ళిపోయారు స్వామి? స్వామి 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 ఎక్కడున్నారు స్వామి? ఈ 4 రోజులు మీ దగ్గర ఉంటే నేను ఎంత నేర్చుకున్నాను స్వామి. దయచేసి మీరు ఎక్కడున్నారో ఒక్కసారి నాకు కనిపించండి స్వామి. స్వామి 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 స్వామి, ఈ ప్రపంచాన్ని నేనెప్పుడూ లోపల నుండే చూసేవాణ్ణి, కానీ మీ దగ్గరకు వచ్చాకే ప్రపంచాన్ని బయట నుంచి చూడగలిగాను స్వామి. ప్రపంచంలో ఉండి ఈ ప్రపంచాన్ని చూడగలిగాను. ఇదంతా మీ వల్లే స్వామి, మీ వల్లే. ఒక్కసారి మీరు ఎక్కడున్నా నాకు కనిపించండి స్వామి. స్వామి స్వామి అసలు ఎవరు స్వామి నువ్వు? నిన్ను చూస్తుంటే దేవుళ్ళ అనిపిస్తా, ఆ దేవుడికి భక్తుళ్ళ కనిపిస్తా, గురువులా అనిపిస్తా, శిష్యుళ్ళ అనిపిస్తా. అసలు ఎవరు స్వామి నువ్వు? అసలు ఎవరు స్వామి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు స్వామి? ఎక్కడున్నారు స్వామి? స్వామి ఒక్కసారి కనిపించండి స్వామి. స్వామి ప్లీజ్ స్వామి, ఒక్కసారి కనిపించండి, 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 కనిపించండి.
స్వామి 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 నాలో ఒక కొత్త పార్థుని చూపించి నువ్వు మాయమైపోయావేంటి స్వామి? మీరు నా ప్రేమకు పెట్టిన పరీక్షల్లో నేను శారీరకంగా ఎంత కష్టపడ్డానో మానసికంగా అంత సంతృప్తి ఉంది స్వామి. ఎక్కడున్నారు స్వామి? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఈ చీర బాలేదండి. ఇంకో చీర కట్టి చూద్దాం. ఉం? ఇది కూడా బాలేదండి. ఇంకొకటి కట్టి చూద్దాం. ఇది కూడా బాలేదండి. ఇంకొకటి కట్టి చూద్దాం. అమ్మా అమూల్య, ఇంకా ఎన్ని చీరలు కట్టిస్తావు? ఆల్మోస్ట్ తనకు కొన్న చీరలన్నీ కట్టించేశావు. లేదత్తయ్య గారు, నిజంగానే అవేవి బాలేవు. బాగున్నవేమో ఐశ్వర్య గారికి సూట్ అవ్వట్లేదు. మీ అబ్బాయి గారితో ఎంగేజ్మెంట్ అంటే ఐశ్వర్య గారు ఎలాంటి చీరలో ఉండాలి? ఐశ్వర్య గారికి ఆ చీర ఎంత బాగా సూట్ అవ్వాలి? కొన్ని చీరలు కొన్నప్పుడు బానే ఉంటాయండి, కానీ కట్టుకున్నప్పుడే ఏం బావుండవు. ఐశ్వర్య గారు, ఇది కట్టి చూద్దామా? ఇది సూపర్. చాలా బాగుంది ఐశ్వర్య గారు.
అమ్మయ్యా బ్రతికించావా అమూల్య. ఐశ్వర్య గారు మీరు ఇలా వచ్చి కూర్చోండి, మీకు జడ వేస్తాను. ఏంటమ్మా అమూల్య, జడవేస్తానని చెప్పి అలా ఆలోచిస్తూ నుంచున్నావ్? అదే అత్తయ్య గారు, ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే సెట్ అవుతుందా అని చూస్తున్నాను. ఏదో ఒక స్టైల్ త్వరగా కానివ్వమ్మా. ఏంటేదో ఒకటి, ఐశ్వర్య గారికి సూట్ అవ్వాలి కదా. సరే ఉండండి. వదన గారు, అలా ఖాళీగా నుంచొని చూడకపోతే మీరు కూడా ఈ పక్క నుంచొని జడలొచ్చు కదా. అలాగే. ఇప్పుడు ఈ నగల్లో ఈ ఇంటి కోడలిగా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నారు ఐశ్వర్య గారు.